అయితారం కాబట్టి చాలా మంది ఇంటోళ్ళతోని అట్లా బయటికి పోయి షాపింగ్ గీపింగ్ గొడగొట్టుకొని ఏదో ఓ రెస్టారెంట్కి పోయి బిర్యానీ గుమ్ముతుంటారు. ఎప్పటికీ దమ్క బిర్యానీ ఏం తింటాం అనుకుంటే మండి బిర్యానీ దిక్కు చూస్తారు. అట్లనే కొందరు చైనీస్ వంటలు కాయిచేస్తారు. అయితే పట్నానికి దేశం అంతటికెళ్ళి వస్తుంటారు పబ్లిక్. వాళ్ళ తిండలాగుంటది. గసొంటి అంతటా దొరకాయి గిసొంటి ఫుడ్ ఫెస్టివల్ అలా తప్ప. అబ్బా చూస్తుంటేనే నోట్లు నీళ్ళూరుతున్నాయిలే. ఇటు తునుకల కూరలు, అటు బిర్యానీలు, ఇంకో దిక్కు రోటీలు, రొమాలి రోటీలు, బటర్ నాన్స్, పూరీలు, పరోటాలు, ఇటు తీరు తీరు లడ్డూలు, జిలేబీలు, కడమ స్వీట్లు, అన్ని సుతా పంజాబీ వంటకాలేనులో. పట్నంలా గీ హోటళ్ల శుక్రానం సంధి పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది. అట్లని ఎప్పుడు పడితే అప్పుడు పోతామంటే నడవదుల్లో. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకే, అంటే రాత్రి భోజనమే ఉంటదన్నట్టు. కానీ అచ్చం పంజాబ్ లో ఉన్నట్టే హోటల్ ను ముద్దుగా సింగారించిరుపో. తీరు తీరు బొమ్మలు పెట్టి వంటకాల పేర్లు మనకేడ నాలుకే తిరుగుతది గాని తింటే మాత్రం కమ్మగుంటాయట. ఇక కస్టమర్లను ఖుషి చేస్తానికి పంజాబీ డోలు కొట్టుకుంటా పాటలు సుత పాడుతున్నారు. పట్నం మెర్క్యూర్ రెస్టారెంటోలు చేసిండ్రు గీ ఉపాయం. కొత్త వంటకాలు టేస్ట్ చేయాలనుకున్నోళ్ళు పంజాబ్కి వెళ్లి పట్నానికి బతకొచ్చినోళ్ళు పోయి కుమ్ముడు గుమ్ముతుర్రు. మీకు సుత కాయిషుంటే ఓ మలక పోయిరారి మరి.